మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. విశాఖలో మరొక ప్రతిష్టాత్మక సంస్థ కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నద్ధమవుతుంది. ఈ నెల 28వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకుంది. ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో విశాఖలో ఫార్మా హబ్గా మారేటువంటి క్రమంలో మరొక ప్రతిష్టాత్మక సంస్థ రాబోతుంది, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుందని చెప్పాం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు 2300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో బ్లూ జెట్ హెల్త్ కేర్ సంస్థ విశాఖలో ఎంట్రీ ఇస్తుంది. భూమి పూజ చేయడానికి ముహూర్తాన్ని నిర్ణయించుకుంది. దానికి సంబంధించినటువంటి లెటర్ ఇది. అఫీషియల్గా దీనిలో కూడా అనౌన్స్ చేశారు, లింక్డ్ఇన్లో కూడా అనౌన్స్ చేశారు. చాలా డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేశారు. ఒకసారి లెటర్లో ఏం పెట్టారు, అలానే ఈ డీటెయిల్స్లో ఏముంది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. స్టాక్ ఎక్స్చేంజెస్కి రిఫర్ చేస్తూ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ, ఇది ముంబై బేస్డ్ సంస్థ. ఇది యాక్టివ్ ఫార్మాసిటికల్స్కి సంబంధించినటువంటి ముడి పదార్థాలు తయారు చేయడంలో, హెల్త్ కేర్ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని అందించడంలో ఈ సంస్థకి ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు, స్థానం ఉంది. సో ఇక్కడ ఇన్ కంటిన్యూషన్ టు అవర్ ఎర్లియర్ ఇంటిమేషన్ డేటెడ్ 31st July 2025, we wish to inform you that the ground breaking ceremony భూమి పూజ for new plot industrial పార్క్ రాంబిల్లి క్లస్టర్ phase 2 ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అంటే విశాఖ సమీపంలో ఉందన్నమాట. టు బి హెల్డ్ ఆన్ February 28, 2026 యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోత్ స్ట్రాటజీ. The new manufacturing facility will further strengthen company's infrastructure and help to meet growing market demands. ఇది మెన్షన్ చేశారు. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి అలానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి కూడా అధికారికంగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా 3-4 రోజులు గడుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కొనసాగింపుగా ఫర్దర్ క్లారిఫికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ ఎట్ వైజాగ్ 28 February 2026. This movement marks a pivotal step in our journey to scale a truly integrated CDMO platform built on efficiency, reliability, scientific excellence and long-term value creation. So ఇది వాళ్ళు చేసినటువంటి లింక్డ్ఇన్ సమాచారం. దీనిలో చాలా క్లియర్గా ఇచ్చారు. అలానే ఈ సంస్థకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా 2300 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుందని చెప్పారు. దీని అఫీషియల్ వెబ్సైట్ చూస్తే కూడా ఈ సంస్థ ట్రాక్ రికార్డ్ అర్థమవుతుంది. గతంలో కూడా మనం వీడియోస్ చేసాం దీనిపైన. బ్రింగింగ్ టుగెదర్ అవర్ లాంగ్ స్టాండింగ్ ఫార్మా అండ్ కెమికల్ హెరిటేజ్, వీ ఆఫర్ అన్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్, బెనిఫిట్ అవర్ కస్టమర్స్. సో దీనికి సంబంధించి ఎగ్జిస్టెన్స్ చూస్తే మిడిల్ ఈస్ట్ కానీ, యూరోప్ కానీ, అమెరికా కానీ, అలానే ఆసియా దేశాల్లో కూడా చాలా విస్తారంగా సోర్సెస్ ఉన్నటువంటి సంస్థ ఈ బ్లూ జెట్ హెల్త్ కేర్ అనేటువంటి సంస్థ. అలానే వీళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా, దీని ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక బ్లూ జెట్ హెల్త్ కేర్ ఇప్పుడు రాంబిల్లిలో ఉన్నటువంటి, అంటే ఫార్మా హబ్, ఫార్మా పార్క్ అని చెప్పని అంటున్నారు కదా, అక్కడ దానికి సమీపంలో 102 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది అనమాట రాంబిల్లి దగ్గర. ఇది విశాఖ సమీపంలో వచ్చేటువంటి ప్రాంతం కాబట్టి 102 ఎకరాలు అంటే చాలా పెద్ద క్లస్టర్ అవుతుంది. అక్కడ 2300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఇది ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, కాంట్రాస్ట్ మీడియా, ఇవన్నీ మొత్తం అంతా కూడా ఏంటంటే మెడిసిన్ రిలేటెడ్ ముడి పదార్థాలు తయారు చేయడంలో కూడా ఈ సంస్థకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వాటిని సప్లై చేయడంలో కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సంస్థ అనమాట. సో బ్లూ జెట్ యాక్టివిటీస్ మొదలు కాబోతున్నాయి విశాఖ తీరంలో, అనకాపల్లి దగ్గర February 28 నుంచి. ఇంకా గెస్ట్లు ఎవరెవరు వస్తారు, దాని డీటెయిల్స్ ఏంటి అనేవి కూడా ఇంకా త్వరలో రిలీజ్ చేస్తారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా ఆల్రెడీ ఆ సంస్థ చేసినటువంటి ప్రకటన ప్రకారం చూస్తే, బై ఇంటిగ్రేటింగ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ అవర్ R&D ఎకోసిస్టమ్ ఇన్ వైజాగ్ ఎక్స్పాన్షన్ విల్ బూస్ట్ హైలీ కాంప్లెక్సిటీ కెమిస్ట్రీ ఎక్స్క్యూజన్, ఎక్స్పాండ్ కెపాసిటీ అండ్ రీఇన్ఫోర్స్ సప్లై చైన్ రెసిలియన్స్ ఫర్ గ్లోబల్ పార్ట్నర్స్. సో ఒక లార్జ్ స్కేల్ ప్లాన్తోనే ఈ సంస్థ వైజాగ్ ఎక్స్పాన్షన్ని ప్లాన్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే షేర్ హోల్డర్స్కి, స్టేక్ హోల్డర్స్కి అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ కింద షేర్ చేస్తూ ఈ ఇమేజ్ని షేర్ చేసింది. CDME ప్లాట్ఫామ్లో ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ కింద ఇది మారేటువంటి అవకాశం ఉంటుంది. విశాఖ బల్క్ డ్రగ్ పార్క్, విశాఖ తీరంలో బల్క్ డ్రగ్ పార్క్ ఆల్రెడీ డెవలప్ చేశారు. అలానే మెడిటెక్ జోన్ డెవలప్ చేశారు. ఫార్మా, మెడికేర్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇంటిగ్రేషన్ కంపెనీస్ అన్నింటిని కూడా అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా బ్లూ జెట్ ఎంట్రీ అనేది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక కొత్త ఎకో సిస్టమ్ సృష్టిస్తుందని చెప్పని అందరూ ఆశిస్తున్నారు. బ్లూ జెట్ ఫార్మా రంగంలో ఒక జైంట్ కంపెనీగా గుర్తింపు పొందింది కాబట్టి
ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా విశాఖ నుంచి ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి మెడిసిన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 28వ తేదీన బ్లూ జెట్ సంస్థ ఈ భూమి పూజ కార్యక్రమానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంది.